వైద్య రంగం అభివృద్ధి చెందుతున్న కొద్దీ మెదడుకు చేసే సర్జరీల్లోనూ విప్లవాత్మకమైన మార్పులు వస్తున్నాయి. న్యూరో ఎండోస్కోపీ అలాంటిదే. ఈ విధానంలో చిన్న రంధ్రం ద్వారా సన్నని కెమెరాతో కూడిన ప్రత్యేక పరికరాలతో మెదడు లోపలికి వెళ్లి సమస్యను స్పష్టంగా గుర్తించి అదే సమయంలో చికిత్స కూడా చేసే వెసులుబాటు ఉంటుంది. అన్నిటికీ మించి ఈ విధానంతో చర్మంపై పెద్దగా కోతలుండవు, రక్తస్రావం కూడా పెద్దగా ఉండదు, నొప్పి కూడా తక్కువే. ఇక త్వరగా కోలుకునే అవకాశం ఉంటుంది. మెదడులో కణితులు, సిస్టులు, హైడ్రోసెఫల్సిస్ వంటి సమస్యలకు చికిత్స చేయడంలో న్యూరో ఎండోస్కోపీ ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని చెబుతారు డాక్టర్లు. కోత లేకుండా మెదడు సమస్యలకు చికిత్స చేసే న్యూరో ఎండోస్కోపీ గురించిన పూర్తి వివరాలు డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. న్యూరో ఎండోస్కోపీ అంటే ఏమిటి? దీని ప్రత్యేకత ఏంటి? న్యూరో అంటే నరాల్లో, ఎండోస్కోపీ అంటే స్కోప్ ద్వారా చూడడం. ఇనీషియల్గా వాళ్ళు నోట్లో గొట్టంలో వేసి చూసేవాళ్ళు, ఛాతిలో వేసి చూసేవాళ్ళు ఎట్ దట్ టైం. సో ఇప్పుడు అదే ఎండోస్కోప్ని బ్రెయిన్లో వేసి చూస్తే న్యూరో ఎండోస్కోపీ అంటారు. న్యూరో ఎండోస్కోపీ ఎప్పుడు యూజ్ చేస్తారు అంటే చాలా సెంటర్ ఆఫ్ ద బ్రెయిన్, ఇక్కడ గడ్డు ఉంటే నేను ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే ఆల్మోస్ట్ 10 centimeters కట్ చేసి ఐ హ్యావ్ టు గ్రో ఇన్ సైడ్ టు రీచ్ ద లీజన్. సో ఈ న్యూరో ఎండోస్కోపీ విల్ హెల్ప్ అస్ టు రీచ్ ద లీజన్ విత్ మినిమల్ ఇన్వేజివ్నెస్. చిన్నగా కట్ చేసుకొని ఎక్కువ పక్కద నార్మల్ బ్రెయిన్ డిస్టర్బ్ చేయకుండా జాగ్రత్తగా లోపల వెళ్ళడానికి హెల్ప్ అవుతుంది. ఓపెన్ బ్రెయిన్ సర్జరీతో పోలిస్తే న్యూరో ఎండోస్కోపీతో ఉన్న ప్రయోజనాలేంటి? ఇప్పుడు సర్ఫేస్ మీద లీజన్ ఉంది, ఇక్కడ జస్ట్ బోన్ తీయగానే కనిపిస్తుంది, దానికి ఎందుకు న్యూరో ఎండోస్కోపీ అవసరం లేదు. బట్ పీపుల్ కమ్ విత్ నేర్చుకున్నారు, యూట్యూబ్ చూశారు, లేదా టాపిక్ విన్నారు, అరే స్కోప్తో వాడారు, దే కమ్ దట్ ప్రీఫిక్స్ మైండ్ సెట్లో వస్తారు, నాకు ఇది కావాలని. అది మనకి హెల్ప్ అవుతుందా లేదా అనాటమీ డిసైడ్ చేస్తుంది. అదే లోపల ఉన్నది డీప్లో ఉన్నప్పుడు, సో డీప్లో ఉన్నప్పుడు ఎక్కువ కట్ చేసి ఓపెన్ చేసి పక్క టిష్యూ మినిమల్గా లోపల వరకు వెళ్ళి తీయగలిగితే, మ్యాక్సిమం సేఫ్ ఎక్సిషన్ చేయగలిగితే, దట్ ఈస్ ద ఐడియా ఆఫ్ న్యూరో ఎండోస్కోపీ. అండ్ దట్ హ్యాస్ ఎ సెట్ ఆఫ్ ఇండికేషన్స్. ఈ గడ్డు ఉంది, వాటర్లో ఉన్నాయి, దూరంగా ఉంది, వేరే మెయిన్ వెజిల్స్ దగ్గర ఉన్నాయి, ఎంత తీయగలుగుతాము, దానికి న్యూరో ఎండోస్కోపీ హెల్ప్ అవుతుంది. న్యూరో ఎండోస్కోపీ ఎవరికి అవసరం? ఎలాంటి సమస్యల్లో ఉపయుక్తంగా ఉంటుంది? అరౌండ్ 70 to 80% మందికి మిడ్ లైన్ అంటే మధ్యలో ఉన్న ట్యూమర్స్కి, వెంట్రికులర్ ట్యూమర్స్ అంటారు, వెంట్రికల్స్ లోపల ఉన్న ట్యూమర్స్కి, డీప్ సీటెడ్ ట్యూమర్స్, ఫర్ ఎగ్జాంపుల్ ముక్కు పిట్యూటరీ గ్లాండ్ అంటారు, దాన్ని మనం ముక్కులోంచి చేస్తాం. ఇట్లా బ్రెయిన్లోంచి చేయడం కన్నా ముక్కులోంచి చేసినప్పుడు డైరెక్ట్గా రీచ్ అవుతాం, బ్రెయిన్ తక్కువ డిస్టర్బ్ చేస్తాం, అండ్ లైఫ్ స్టైల్ తొందరగా వెళ్ళిపోతారు. ఇలాంటి ట్యూమర్స్కి న్యూరో ఎండోస్కోపీ చాలా హెల్ప్ అవుతుంది. న్యూరో ఎండోస్కోపీలో ఏం చేస్తారు? బ్రెయిన్లో వెంట్రికల్ ఉంటుంది, వెంట్రికల్లో వాటర్ ఉంటుంది. సో వాటర్ బికమ్స్ అ మీడియం ఫర్ అస్ టు సీ, గో, కట్, రిమూవ్ ద లీజన్స్ విచ్ ఈస్ గ్రోన్ ఎక్స్ట్రా. అదే ట్రాన్స్ నేజల్ ఎండోస్కోపీ అంటారు. ఏది ఇక్కడ మనకు సినిమాలో చూపిస్తారు కదా, ఇట్లా కట్ చేయగానే చనిపోతారు. అండ్ మేజర్ వెజిల్స్ ఇట్లా టర్న్ అయ్యి రెండు ఇట్లా పక్కకి వెళ్ళి డివైడ్ అవుతాయి, అక్కడే పిట్యూటరీ గ్లాండ్ ఉంటుంది. సో ఇక్కడ నుంచి ఇవన్నీ డిస్టర్బ్ చేయకుండా వీ కెన్ గో అండ్ అటాక్ ద పిట్యూటరీ గ్లాండ్ లీజన్స్. అక్కడ సిస్ట్ వచ్చినా, ట్యూమర్ వచ్చినా, లేదా స్కల్ బేస్లో ఇన్ఫెక్షన్ వచ్చినా, లేదా కొన్నిసార్లు CSF రైనోరియా అంటారు, వాటర్ లీక్ అవుతుంది. సో దీనికోసం మన పొజిషనింగ్ కానీ మన యూజ్ చేసేదాన్ని డిపెండ్స్ అపాన్ వాట్ లీజన్. ఫర్ ఎగ్జాంపుల్ వెంట్రికులర్ ట్యూమర్స్లో ఉంటే ఎలా వెళ్ళాలి అనేది మన ప్రీ ఆఫ్ సిటీ స్కాన్, ప్రీ ఆఫ్ MRI, అండ్ ఆల్సో నావిగేషన్. అంటే మేజర్ ట్రాక్స్ ఎక్కడ ఉన్నాయి, ఆ ట్రాక్స్ అవాయిడ్ చేసుకుంటూ లోపల వరకు ఎలా రీచ్ అవుతాం, రీచ్ అయినప్పుడు మనం ఏం ప్రాబ్లమ్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఆ దాంట్లో ఏ వెజిల్స్ పక్కన ఉన్నాయి, దానికి ఎంత తీయగలుగుతాం అనేది చూసుకొని అకార్డింగ్లీ న్యూరో ఎండోస్కోపీలో వెరీ అగ్రెసివ్ ట్యూమర్స్, మొత్తం విజువల్ ఏరియా అంతా రెడ్ అయిపోతుంది. ఎండోస్కోపీ ఎంత 4 mm ఉంటుంది, ఆ 4 mm టక్కనే రెడ్. చాలా అగ్రెసివ్ ట్యూమర్స్లో ఏమవుతుంది, బ్లీడ్ అవ్వగానే మనకేం కనపడదు, కొద్దిగా వచ్చేగానే ఎవ్రీథింగ్ ఈజ్ రెడ్. అంటే మనకి ఎక్కడ గడ్డు ఉంది, ఎక్కడ బ్లీడ్ అవుతుంది అర్థం అవుతుంది. సో అట్ దట్ టైమ్ సడన్లీ వీ చేంజ్ ఇట్ టు మైక్రోస్కోప్ అండ్ డూ. సాధారణ బ్రెయిన్ సర్జరీలతో పోలిస్తే
న్యూరో ఎండోస్కోపీ ఎలా భిన్నంగా ఉంటుంది? చాలా డిఫరెంట్గా ఉంటుంది సార్. ఎందుకంటే ఫస్ట్ అనాటమీ కన్వెన్షనల్తో న్యూరో ఎండోస్కోపీతో తేడా ఏంటంటే న్యూరో ఎండోస్కోపీలో అనాటమీ అర్థం అవ్వాలి. ఎందుకంటే మీకు బర్హోల్ సైజ్ 4 mm ఉంటుంది. సో మీరు ఎండోస్కోప్ పెట్టి నాకు కొద్దిగా ముందుంది అంటే ఇది జరపడానికి లేదు. కానీ అగైన్ మళ్ళీ బర్హోల్ చేసి మళ్ళీ ముందుకెళ్ళి చేయాలి. సో పర్ఫెక్ట్ అనటామికల్ లోకలైజేషన్, నావిగేషన్, అన్ని ఇన్స్ట్రుమెంట్స్, మీ ట్రైనింగ్, ఆ లీజన్ యొక్క అప్రోప్రియేట్నెస్, ఇవన్నీ తీసుకొని మనకు అనిపిస్తుంది తక్కువలో అయిపోతుంది, చిన్న దాంట్లో అయిపోతుంది అనిపిస్తుంది. కానీ మ్యాక్సిమం సేఫ్ ఎక్సిషన్ చేయడానికి అప్రోప్రియేట్ ప్లానింగ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఆపరేషన్ తర్వాత కోలుకునే ప్రక్రియ ఎలా ఉంటుంది? ఫాలోఅప్ కంపల్సరీ ఉండాలి సార్. న్యూరో ఎండోస్కోపీ ప్రొసీజర్ తర్వాత మనం దేనికోసం న్యూరో ఎండోస్కోపీ చేస్తున్నాం? బ్రెయిన్కా, స్పైన్కా, ఆ బ్రెయిన్లో కూడా ఏ గడ్డకి, ఫర్ ఎగ్జాంపుల్ పిట్యూటరీ ఉంది, న్యూరో ఎండోస్కోపీ చేసాం. పిట్యూటరీ సర్జరీ తర్వాత బ్రెయిన్ వాటర్ లీక్ అవుతున్నాయా, లేకపోతే ఇన్ఫెక్షన్ అయిందా, లేకపోతే హార్మోన్స్ డిస్టర్బెన్స్ అయినాయా, ఇలా ఏమైనా ఉంటే వెంటనే వీ హ్యావ్ టు కాల్. లేదు అంటే 1 week టు ఫస్ట్ విజిట్ 1 week, తర్వాత 3 weeks, తర్వాత 1 month, తర్వాత 3 months. అదే రెగ్యులర్ ట్రాన్స్వెంట్రికులర్ ఎండోస్కోపీ అయితే వీ కాల్ ఫర్ 1 week, 1 month and 3 months. అలా ముఖ పరీక్ష రిపోర్ట్ ప్రకారం హై అగ్రెసివ్ ట్యూమర్ ఉంటే కీమో రేడియోథెరపీ ఇవ్వాలా బయాప్సీలో, లేదు చిన్నది ఉంది యూ కెన్ వెయిట్ అన్నప్పుడు నథింగ్ టు వరీ. న్యూరో ఎండోస్కోపీలో కొత్తగా వచ్చిన మార్పులేంటి? బ్రెయిన్లో కూడా స్పైన్లో కూడా రెండిట్లో కూడా కొత్త డెవలప్మెంట్స్ ఉన్నాయండి. బ్రెయిన్లో ఏంటంటే ఇంతకుముందు ఈ ఛానల్ 4 mm కదా మనకున్న సైజ్. ఆ 4 mmలో మనకి కెమెరా సిస్టమ్ ఉండాలి, వర్కింగ్ ఛానల్ ఉండాలి. అండ్ ఆల్సో ఫర్ వర్కింగ్ ఛానల్ అంటే ఇప్పుడు నేను గడ్డ తీస్తున్నా కానీ బ్లీడ్ అయింది. ఇంతకుముందు ఏముండేదంటే ఈ గడ్డ తీసే ఇన్స్ట్రుమెంట్ తీసి మళ్ళీ బ్లీడింగ్ స్టాప్ చేసే ఇన్స్ట్రుమెంట్ పెట్టి మళ్ళీ విజన్ అంతా తెచ్చుకొని మళ్ళీ గడ్డ తీసే ఇన్స్ట్రుమెంట్ పెట్టి ఇట్స్ డబుల్ వర్క్. అంటే ఒకటే దాన్ని కాబట్టి నౌ వీ హ్యావ్ ఎ 2-horn టెక్నిక్ వేర్ ఒక సైడ్ నుంచి మనము గడ్డ తీయచ్చు, ఒక సైడ్ నుంచి కోయాగులేట్ చేయొచ్చు, జస్ట్ లైక్ ఏ మైక్రోస్కోప్ పెట్టిన మనం 2 hands వాడతాం కదా, అక్కడే కూడా 2 hand టెక్నిక్ వాడచ్చు. ఎండోస్కోప్ ఇనీషియల్ ఎండోస్కోప్స్లో అవి లేవు. హై ఎండ్ ఇప్పుడు మా దగ్గర ఉన్న దాంట్లో కూడా వీ హ్యావ్ ఏ 2 hand టెక్నిక్ వాడే ఎండోస్కోప్ ఉంది. ఈవెన్ స్పైన్లో కూడా ఇంతకుముందు ఇలా స్పైనస్ ప్రాసెస్ ఉంటే ఇలా వెళ్ళేవాళ్ళం ఎండోస్కోపీకి. ఇలా వెళ్ళినప్పుడు ఓన్లీ ఇక్కడ పార్టే కనిపిస్తుంది. దిస్ అంతా బోన్ ఉండడం వల్ల ఈ పార్ట్ కనిపించేది కాదు. అంటే సెంటర్ డిస్క్ ఉంటే కష్టం అండి, ఏదో కొద్ది లేటరల్ ఉంటే తీసేయచ్చండి అనే ఎండోస్కోపీకి వాడేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నాం, మనం సైడ్ నుంచి వస్తున్నాం. సైడ్ నుంచి వ్యూ చూసినప్పుడు ఇక్కడ సెంటరు ఆపోజిట్ సైడ్ కూడా. సో మీ ఓన్లీ జస్ట్ బికాస్ ఆఫ్ వ్యూ యాంగిల్ చేంజ్ చేయడం వల్ల వీ హ్యావ్ ఏ గ్రేట్ అడ్వాంటేజ్. జస్ట్ లైక్ మీరు ల్యాప్రోస్కోపీ కానీ ఎప్పుడైనా ల్యాప్రో చేసి ఉంటే వాళ్ళు ఒక దాంట్లో వ్యూయింగ్ పోర్టల్ వేస్తారు, 2-3 పోర్ట్స్ వేస్తారు, ఇక్కడొకటి. ఎందుకంటే ఒక దాంట్లోంచి చూస్తారు, ఒక దాంట్లోంచి చేస్తారు. చిన్న సైజు ఉండాలి, మల్టిపుల్ ఇన్స్ట్రుమెంట్స్ ఒక దాంట్లోంచి పోవాలన్నప్పుడు కష్టమయ్యేది. ఇప్పుడు ఇందులో కూడా ల్యాప్రోస్కోపీ లాగా బైపోర్టల్, యూనిలేటరల్ బైపోర్టల్ అండ్ లాస్ట్ 2 yearsలో దిస్ ఈజ్ ఓవర్టేకెన్ ఓపెన్ స్పైన్ సర్జరీ వేర్ వీ హార్డ్లీ డూ నౌ అన్లెస్ అంటిల్ రిక్వైర్డ్. యూనిలేటరల్ ఒకటే సైడు, బైపోర్టల్ అంటే ఒక 2 ports వేసుకొని ఒక దాంట్లోంచి కెమెరా సిస్టమ్, ఒక దాంట్లోంచి వర్కింగ్ ఛానల్ ఉండడం వల్ల ఇంతకుముందు ఓన్లీ సెంటర్ డిస్క్ చేయలేము అనేది కూడా చేయగలుగుతున్నాం. మెదడు సంబంధిత చికిత్సల్లో న్యూరో ఎండోస్కోపీ అనేది ఒక సురక్షితమైన ఆధునిక విధానం. చర్మంపై సాధ్యమైనంత తక్కువ కోత పెట్టి చేసే ఈ చికిత్సను రోగులకు నిజంగా ఒక వరమనే చెప్పుకోవాలి.